వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు మీ యొక్క ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తే మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ తెలుసు, మనం నిన్న జేఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఓల్డ్ షెడ్యూల్ ప్రకారం రిజల్ట్స్ కోసం నిన్న నుంచి వెయిట్ చేశాం. ఈరోజు తప్పనిసరిగా వస్తాయని ఆశించాం. కానీ నిన్న నైటు ఎన్టీఏ వాళ్ళు తన విధానాన్ని ఏమాత్రం మార్చుకోకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులను, స్టూడెంట్స్ను టెన్షన్ పెడుతూ, ఎన్టీఏ వాళ్ళకి ఇది మామూలే అనుకోండి, లాస్ట్ 10:40కి వెబ్సైట్లో కాకుండా ఎక్స్ వేదికగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళు క్లియర్గా 16న జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్స్ ఇవ్వబోతున్నామని, లేదా ఆ లోపుగా కూడా రావచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఎదురు చూస్తున్న విద్యార్థులు, పేరెంట్స్ చాలా వరకు ఈ నిర్ణయంతో డిసప్పాయింట్ అయ్యారు. మరి ఆ నిర్ణయాన్ని కనీసం జేఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్లో పెడితే కొద్దిగా టెన్షన్ తప్పేది. ఎంతోమంది పేరెంట్స్ కాల్స్ చేయడం జరిగింది. మరి రాబోయే 3-4 డేస్లో అంటే 16న లేదా 16 లోపు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా రిజల్ట్స్ పోస్ట్పోన్ కావడానికి గల కారణాలు ఏంటంటే, ఎక్కువ క్వశ్చన్స్పై, డ్రాప్ క్వశ్చన్స్పై మనకు ఈ అప్లికేషన్స్ వెళ్ళడం అయితే జరిగింది, ఛాలెంజెస్ వెళ్ళడం జరిగింది. వాటిపై ఒక నిర్ణయానికైతే ఎన్టీఏ ఇప్పటికి రాలేకపోయింది. మేబీ రాబోయే 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేసి మీకు ఫైనల్ కీతో పాటు జేఈ మెయిన్ సెషన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ రిజల్ట్ వచ్చేది ఎలాగో రాకమన్నది, మనం రాసిన మార్క్స్ మనకు వస్తాయి, దాన్ని బట్టి పర్సెంటేజ్ కేటాయించబడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ రిజల్ట్స్ కోసం చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. 16th కానీ దానికంటే ముందు జేఈ మెయిన్స్ రిజల్ట్ రాగానే డెఫినెట్గా మీకైతే సమాచారం త్వరితగతిన అందించబడుతుంది. మరి ఇప్పటికే దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక మిస్టేక్ చేస్తున్న ఎన్టీఏ మరి ఇంతమంది రాసే పరీక్షకు ఎప్పుడూ విద్యార్థులను అర్ధరాత్రి రిజల్ట్స్ ఇవ్వడం కానీ, అర్ధరాత్రి అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి ఎన్నో రకాలుగా టెన్షన్ గురించి ఈ విధానం ఎంతైనా మారవలసి ఉందని చెప్పేసి కేఆర్ గైడెన్స్ కూడా భావిస్తూ ఉన్నది. ఇది మనకు జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన రిజల్ట్స్ యొక్క సమాచారం. థ్యాంక్ యూ.